అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. రఘురామరాజు గారు ఈయన వైసీపీ ఎంపీ. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలు కూడా చూస్తున్నాను నేను. వైసీపీ ఎంపీగా ఉండి ఆ అధికారాన్ని కూడా ఆ పార్టీ అధికారంలో ఉండగానే అధికారం చలాయించే అవకాశం ఉండగానే అధికారాన్ని కూడా వదులుకుని ఈ రాష్ట్రం కోసం జగన్మోహన్ రెడ్డి నియంత అతను చేసే అన్ని తప్పులే అని చెప్పి రోజు తన రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు జనాలను ఎడ్యుకేట్ చేసేవాడు. ఆ క్రమంలోనే అరెస్టు, ఆయన్ని కొట్టడం. నేను చాలాసార్లు చెప్పాను, బేసిక్గా ఇలాంటి కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి గారు గారు అని పిలుస్తారు. ఇప్పుడు ఈయన రఘురామరాజు గారు చిన్నప్పుడు 3 సంవత్సరాలప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి రఘురామరాజు గారు అనే పిలుస్తారు. అంత చిన్న వయసు నుంచి గౌరవం పొందడం అలవాటు వాళ్ళకి. ఎప్పుడు ఎవరు కొట్టడం అనేది కళ్ళ కూడా జరగదు, తిట్టడం కూడా జరగదు. అలాంటి కుటుంబంలో పుట్టి ప్రజలందరి దగ్గర గౌరవం పొంది మంచి వ్యాపారాలు చేసుకుంటూ మంచి సంపన్న స్థితిలో ఉండి ఒక అధికార పార్టీ ఎంపీగా ఉండి ఏదో ఒక దొంగతనం చేసిన ఉండవు, లేకపోతే ఒక రేప్ చేసిన ఉండవు, లేకపోతే ఇంకోటి ఏదో ఒక నేరస్తుల్ని ట్రీట్ చేస్తారు చూడండి పోలీసులు, అలా ట్రీట్ చేయబడ్డాడండి ఆయన. చాలా అవమానపడ్డాడు ఆయన. ఎవడైనా కొట్టినా నిజంగానే ఒక రాజకీయ నాయకులు కొడితే నన్ను కొట్టారని చెప్పుకోరు, అలా చెప్పుకుంటే పరువు పోద్దని. కానీ ఈయన నన్ను కొట్టాడు, నన్ను ఇలా కాళ్ళు ఎరగొట్టించాడు, కాళ్ళు కమిలిపోయేలా కొట్టాడు, పదే పదే ఆయన చెప్పేవాడు. ఆయన ఎందుకు చెప్పేవాడు అంటే ఆయన పరువు పోద్దని ఆయనకి తెలియక కాదు, అది చెప్పటం వల్ల ఆంధ్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇంత క్రూరుడా, సొంత పార్టీ ఎంపీని ఈయన ఎంపీ సీట్ ఇచ్చారంటే ఊరికేమి ఇచ్చి ఉండరుగా, ఒక 50-100 తీసుకునే ఉంటారు కదా, కోట్లు తీసుకున్నాకే ఇస్తారు. అలాగా అంత డబ్బు తీసుకుని ఆ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తినే అంత క్రూరంగా అటాక్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అతను ఎంత దుర్మార్గుడు అనేది ప్రజలకు అర్థం అవ్వాలనే విషయంలోనే ఆయన ప్రతి ఒక్కరికి తెలియజేసేవాడు అండి. కామెడీగానే చెప్పేసేవాడు, నిన్ను కూడా కొడితే ఎలా ఉంటుంది చూస్తా, నన్ను ఎలా కొట్టాడు, నన్ను ఇలా కాళ్ళు వాయి కొడిచాడని కామెడీగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపాన్ని బయటికి తెలియజేశాడు. ఆయనకున్న ఏదో సంథింగ్ ఏదో ఒక చైర్మన్ పదవి ఏదో ఉంది, ఆ పదవిని కూడా వదులుకున్నాడు. ఆయన అయితే ఇక రకరకాల మాటలండి, ఒక మాట 2 మాట కాదు, ఈ పేటీఎం గాళ్ళు చాలా నీచమైన మాటలు మాట్లాడేవారు. ఆ మాటలన్నీ భరించేవాడు. ఒకానొక టైంలో కోపం వస్తే ఈయన కూడా తిరిగి అటాక్ చేసేవాడు, ఏదైనా చేసేవాడు. కానీ పోరాటాన్ని మాత్రం ఆపలేదండి ఆయన పోరాడాడు. అయితే ఇప్పుడు ఆయన కొన్ని ఇంటర్వ్యూలు నేను చూసినప్పుడు కొద్దిమంది అడుగుతున్నాను నన్ను, రఘురామరాజు గారు కొంచెం అసంతృప్తిలో ఉన్నట్టున్నారు, కొంచెం ఆయన మాటలో కూటమికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నట్టు, లేదంటే బాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అన్న అని మాకు కొద్దిమంది పెడుతున్నారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎవరు తప్పుపట్టలేం. ఆయన నిజంగా రాజకీయ దురంధరుడు. ఏ సమయంలో ఎవరికి ఏది చేయాలనేది ఖచ్చితంగా ఆయనకు తెలిసి ఆయన చేస్తాడు. నేను అడగకుండా టికెట్ ఇచ్చాడు నాకు ఆయన. తర్వాత విషయం వేరే జరిగిన సందర్భాలన్నీ వదిలేద్దాం. అలా ఆయన ప్రతి ఒక్కరిని అర్హత కలిగినోడికి అవకాశం ఇవ్వడంలో ముందుంటాడు ఆయన. ఈయన విషయంలో ఏం జరిగిందో మనకు తెలియదు, ఏమో వెనకాతలు చాలా కారణాలు ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి, వాటి జోలికి పోను. అయితే రఘురామరాజు గారు బాధపడడానికి, ఆయన ఏదన్నా 1-2 మాట కొంచెం నెగిటివ్గా మాట్లాడడానికి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది నిజం చెప్తున్నాను నేను. చాలామంది మాట్లాడే మాట ఏంటంటే అండి, రాజకీయంలో నిలకడ ఉండాలి, రాజకీయంలో సహనం ఉండాలి అంటారు. అంటే సహనం నిలకడ అనేది ఏంటంటే, ఒకవేళ మనకి ఏదైనా పదవి రాలేదు, పదవి రావాల్సి ఉండి కూడా రాలేకపోతే సరే ఓకే ఇప్పుడు కాకపోతే తర్వాత వస్తుందిలే అనుకోవటం సహనం నిలకడ. కానీ మనం కష్టపడ్డాం, మనం పోరాడాం, మనం జైలుకి పోయాం, మనం పోలీసులతో దెబ్బలు తిన్నాం, ఈ పార్టీని కూటమిని గెలిపించుకోవడానికి, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఆయన పడన పాటలు లేవు, ఆయన పడన అవమానాలు లేవు, పడన దెబ్బలు లేవు, చాలా రకరకాలుగా ఆయన పడ్డప్పుడు ఆయనకి ఒకవేళ పదవి రాకపోయినా ఓకే, పదవి రాలేదని మాట్లాడితే సహనం లేనట్టే. నిజంగా ఆయనకి అందరూ అసెంబ్లీ స్పీకర్ అనుకునేవారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ఇచ్చారు, పోటీ లేదు, ఎవ్వరూ ఒక్క మాట అనలేరు. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు అంతకన్నా ఎక్కువ హింస అనుభవించాడు. ఆయన ఇంటిని కూలగొట్టించుకునే ఆ పరిస్థితి దాకా వెళ్ళిపోయాడు. ఆయన్ని కిడ్నాప్ చేయడం ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయ్యన్న పాత్రుడు గారు మామూలు అటాక్ ఇచ్చేవాడు కాదు జగన్ రెడ్డికి. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే నా కొడక అని ఎవరైనా పిలిచాడు అంటే అది అయ్యన్న పాత్రుడు గారే. ఆయనకి స్పీకర్ వచ్చింది, ఈయన కూడా విమర్శించలేదు, ఎవరు మాట్లాడలేవు. ఎందుకంటే రఘురామరాజు గారితో పోలిస్తే అయ్యన్న గారు దాదాపుగా 42 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాడు. ఆయన 42 సంవత్సరాల పార్టీలో ఉన్నాడు. అలాగని ఆయన ఏం సైలెంట్గా లేడు, ఆయన పోరాటం చేశాడు. కాబట్టి ఓకే, యాక్సెప్ట్ చేస్తారు అందరూ. కానీ రాజుగారి విషయంకి వచ్చేటప్పటికి ఆయన అసంతృప్తికి కారణం ఏమై ఉంటుందంటే, ఆయన అంత పోరాడి అంత చేసినప్పుడు ఆయనకన్నా సీనియర్లకి ఇస్తే ఓకే, కానీ ఆయన చేసిన పోరాటంలో కనీసం 5వ వంతు కూడా చేయని వాళ్ళు కూడా ఈ రోజున మంచి స్థానంలో ఉంటే
ఖచ్చితంగా మనిషిని ప్రతి ఒక్కరికి బాధేస్తుందండి. ఆ బాధను మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ బాధ ఒక్కో సమయంలో నాకు కూడా వస్తుంది. అరే మనం ఇంత చేసాం, ఇంత పడ్డాం కదా, కానీ పలానా ఆయన ఈ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. ఆయన ఏమి చేయలేదు కదా పార్టీ కోసం, ఆయన ఏమి నిలబడలేదు, అయినా కూడా మనం ఇంత కష్టపడినా మనకు అవకాశం రాలేదే. మానవ సహజం అది. మనకన్నా సమర్థులకి కనుక పదవులు వచ్చి మనకు రాకపోతే ఖచ్చితంగా సహనంగానే నిలకడగానే ఉండి తీరాలి. కానీ మనం చేసిన పోరాటం అంటే మనకన్నా కూడా ఏమీ లేకుండా అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు మనకన్నా పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయారు, మనం ఇక్కడే ఉండిపోయాం అన్నప్పుడు మానవుడైన ప్రతి ఒక్కడికి బాధేస్తుంది. ఇది 200% మనం అర్థం చేసుకోవాల్సింది ఇది. ఆయన అపార్థం చేసుకోవడం, విమర్శిస్తున్నాడు, లేకపోతే పదవి ఇవ్వలేదని మనం ఎలా అంటున్నాడు అస్సలు కాదండి. అది మనిషిని ప్రతి ఒక్కరికి ఆ బాధ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని బాధ అంటారు. ఒకానొక టైంలో ఆ బాధ తట్టుకునేదంత ఉంటుంది, ఒకానొక టైంలో తట్టుకోలేనంత ఉంటుంది. అది సందర్భాన్ని బట్టి వస్తుంది. రఘురామరాజు గారు మాత్రం ఆయన కమిట్ అయితే ఒక పక్షానికి, ఒక వ్యక్తికి, ఒక నాయకుడికి ఆయన కమిట్ అయితే ఎంతవరకైనా నిలబడగలుగుతాడు. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఎదిరించిన వాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడే ఎదిరించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళంతా. చాలామంది ఇప్పుడు మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కనిపించలేదు. వాళ్ళు డిప్లొమాటిక్గా మెయింటైన్ చేశారు. అటు జగన్నే అనొద్దు, ఇటు ఇది చేయొద్దు, డిప్లొమాటిక్గా ఉందాం, సైలెంట్గా ఉందాం అంటే అత్తలేని కోడలు ఉత్తమరాలట. అత్తలేని కోడలు ఉత్తమరాలు అన్నట్టు అసలు పోరాటం చేయకుండా సైలెంట్గా ఉన్నవాళ్ళు ఈ రోజున వాళ్ళు ఉత్తములు. అప్పుడు పోరాటం చేసినోడేమో నోటుదోల. లేదంటే ఇప్పుడు ఒకవేళ ఇదేంటండి ఇంత కష్టపడ్డాను నేను, నాకన్నా తర్వాత వచ్చిన వాళ్ళకి అంత అవకాశం వచ్చింది కానీ ఆయన అంటే ఆయన్ని మనం చాలామంది కామెంట్లు చూస్తున్నాను నేను. మీరు రివర్స్లో మాట్లాడుతున్నారు, మీరు కూటమిలో ఉండరేమో అలా దయచేసి ఆ పొజిషన్లో మనం ఉంటే మనం అన్నా ఆ బాధపడతాం అనేది అర్థం చేసుకోండి. రఘురామరాజు గారితో ఈ ఎలక్షన్ అయిన తర్వాత నేను ఎప్పుడు ఇంక మాట్లాడలేదు. ఆయనకి నాకు ఆ కాన్వర్సేషన్ ఏం జరగలేదు, జరిగిన కొన్ని పరిణామాల కారణంగా. అయితే ఆయన బాధను మాత్రం మనం ఖచ్చితంగా అర్థం చేసుకుని తీరాలి. ఒకవేళ నిజంగా కనుక జగన్ ఓడిపోకుండా ఉండుంటే రఘురామరాజు గారి పరిస్థితిని కూడా మనం ఊహించలేం. ఆయన వెనకాతలు ఎంత ఆస్తి ఉండొచ్చు, ఆయన ఒక అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి అయి ఉండొచ్చు, ఆయన బీజేపీలో కూడా మంచి స్నేహాలు కలిగి ఉండొచ్చు. కానీ అవేమీ సిఐడి ఆయన అరెస్ట్ చేయకుండా ఆపలేకపోయాయి. సిఐడి ఆయన కాళ్ళు చెదగొడేసి మేమేం కొట్టలేదు, ఆ కాళ్ళు అయ్యా దానికి అయ్యా దోలెక్కి వాసేయి అని చెప్పినప్పుడు ఆ వాస్తవాన్ని బయట పెట్టలేకపోయి ఆయనకున్న కాంటాక్ట్స్ అన్నీ. అలాగే ఆయన్ని నేను కేసు పెడతాను, ఈ నిజంగానే నా కాళ్ళు అన్నీ వాయిగొట్టేశారనే సుప్రీంకోర్టు దాకా పోతే తప్ప ఇక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేదు. అలాంటిది నిజంగా మళ్ళీ జగనే వస్తే రఘురామరాజు గారిని ఊరుకుందుడండి? ఆయన అసలు బ్రతికొండిచ్చినా అది ఎంత ప్రమాదం ఆలోచన. ఆ ప్రమాదం తెలియకుండానే చేయలేదు. మళ్ళీ ఒకవేళ జగన్ గెలిచాడు, బొక్క ఏదైతే అదైంది, రాష్ట్రం కోసం నిలబడాలంతే. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అంతే, ఆయన వైపు నిలబడాలంతే. ఆ చేసిన పోరాటాలన్నీ ఇప్పుడు నేను చెప్పేవాళ్ళు అందరూ కూడా వీళ్ళందరూ చేసిన పోరాటం కూడా కూటమి గెలుపుకు ఉపయోగపడింది. వీళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలి. అలాగే కూటమి ప్రభుత్వం కూడా వీళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్, ఇదేం డిమాండ్ కాదండి. ఒక మానవతా దృక్పథంతో ఒక రిక్వెస్ట్ అంతే. రాజుగారిని మాత్రం ఎవరో అపార్థం చేసుకోవద్దని. ఒకవేళ ఆయనకున్న బాధకి, మనసులో ఉన్న బాధకి, లేకపోతే అందరూ ఇంకోటి ఏంటంటే అండి, పదవి రాలేదనేది ఓకే, తీసుకోవచ్చు, లైట్ తీసుకోవచ్చు, అదేం కాదు. కానీ సూటుపోటు మాటలు ఉంటాయండి. ఏమండి మిమ్మల్ని ఎలా మోసం చేస్తారా, ఏంటి మిమ్మల్ని పక్కన పెట్టేశారా, మిమ్మల్ని ఏం లెక్క చేస్తలేదా, మిమ్మల్ని వాడుకుని, ఇలాంటి మాటలు వస్తాయండి. ఆ మాటల కోసం రే గుర్తిస్తే బాగుండు, ఆ మాటల కోసం ఈ అవమానాలు భరించలేకపోతున్నాం, వాళ్ళు ఏదైనా మాట్లాడుంటే బాగుండేది అనేది ఆ బాధ అక్కడే వస్తుంది ఇలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఆ సేమ్ బాధ నేను కూడా అనుభవించున్నాను కాబట్టి నాకు తెలుసండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలే, ఎందుకంటే వాళ్ళతో బాగా ఫైట్ చేసి ఉన్నాం. అంత ఫైట్ చేసి ఉన్నప్పుడు ఎరా బాగా తీరిందా మీకు, ఎరా ఎలా ఉన్నారా అని వాళ్ళు మాట్లాడే మాటలకి సమాధానం చెప్పలేని పరిస్థితి. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది కొంచెం హ్యాండిల్ చేయడం కష్టమేనండి. అలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి. అయ్యా